యేసు నీకోసమే బెరియా బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరి దైవజనులు పాస్టర్ నతానియల్ గారు ద్వారా వర్తమానం శ్రద్ధగా ఆలకించండి. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ప్రభు నామని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మీ అందరికీ శుభోదయం. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా ఉంచినందుకు ప్రభు నామాన్ని ఎంతో నేను ఘనపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య పఠనం, వాక్య భాగాన్ని మనం విందాం. లేఖన భాగాల్లో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాల నుంచి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా చూసుకునుడి అని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్టుగా చూసుకున్నాడు అని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దినములు చెడ్డవి, దేవుడు సృష్టించిన దినములన్నీ కూడా మంచివి అని లేఖన భాగాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కీర్తన గ్రంథం 118వ కీర్తన 23వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఈ దినం మనకు అనుగ్రహించాడు అని ఉంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దినములు మంచివే, కానీ మానవ జీవితాలు పాపముతో నిండి ఉన్నవి కాబట్టి ఈ దినములు చెడ్డవిగా చూస్తూ ఉన్నాం. మంచి దినం చెడు దినం అని కాదు, కానీ మానవ జీవితంలో పాపం ఉన్నంత వరకు ఈ దినం మనకి చెడు దినంగానే ఉంటుంది. అయితే ఈ చెడు దినాల్లో మనము మంచిగా బ్రతకగలిగితే, మనము నీతిగా వాక్యానుసారంగా దేవుని మాటలు విని ఈ లోకంలో మనం జీవించగలిగినట్లయితే ఆ దినములు మనకి మంచి దినాలుగా మార్చబడతాయి అని లేఖన భాగం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభువు అన్న మాటలు ఈ మధ్యన మనం ధ్యానం చేస్తున్నాం. ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. మన జీవితాల్లో దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ మరి ప్రభు లేఖనాలను అనుసరించి మనం జీవించగలిగినట్లయితే ప్రతి దినం మనకి మంచి దినంగానే ఉంటుంది అనే సత్యాన్ని ఈ వాక్య భాగం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినములు మంచి దినాలుగా మనకు ఉండాలంటే అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా చూచుకొనుడి అనే లేఖన భాగాలు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అంటే ఈ చెడు దినం మనకు మంచి దినంగా ఉండాలంటే జ్ఞానము గలవారులాగా ఉండాలి, జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. బైబిల్ గ్రంథంలో జ్ఞానుల గురించి చాలా స్పష్టంగా చక్కగా తెలియచేయబడింది. అయితే ముందు జ్ఞానులు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అని 7 విషయాలు మీకు చెప్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఇల్లు కడుతుంది, మూడురాలేమో ఇల్లు ఓడపేకేసుకుంటుంది. కాబట్టి మన జీవితాల్లో జ్ఞానము గలవారుగా జీవించండి అంటే అర్థం ఏంటంటే జ్ఞానము గలవారు ఇల్లు కట్టుకుంటారు, జీవితాన్ని కట్టుకుంటారు. అందు వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకునే జీవిత అనుభవంలోనికి రావాలి. జ్ఞానము కలిగిన స్త్రీ ఇంటిని కట్టుకుంటుంది, ఇల్లును చక్కగా తయారు చేసుకుంటుంది, గృహాన్ని చక్కగా నిర్మించుకుంటుంది. జ్ఞానం గలవారు చేసేటువంటి మొట్టమొదటి పని. రెండవదిగా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే జ్ఞానము గలవారు ఈ వాక్యమును విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును. మంచి మాటలు విన్నప్పుడు జ్ఞానం గలవాడు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు, పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. మూడుడేమో దాన్ని తృణీకరిస్తాడండి. మూడో విషయాన్ని మనం చూస్తే 12వ అధ్యాయం 15వ వచనం సామెతల గ్రంథంలో ఏమనుందంటే ఈ జ్ఞానము కలిగినటువంటి వారంట ఆలోచన అంగీకరిస్తారట. వారికి ఏదైనా మనం సలహా చెప్పినప్పుడు, ఆలోచన చెప్పినప్పుడు జ్ఞానం గలవారు ఆ సలహా తీసుకుని దాన్ని అంగీకరించి దాని ప్రకారంగా జీవిస్తారు. మూడుడేమో రిజెక్ట్ చేస్తాడు, ఏది చెప్పినా కూడా ఎవరిని కూడా పట్టించుకోడండి. 4వ విషయాన్ని మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 16వ వచనం సామెతల గ్రంథంలో జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి దూరంగా పారిపోతాడట. అంటే కీడు ఆపద సంభవించే సమయంలో జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంటే భయము నొంది కీడు నుండి పారిపోతాడు, ఆపద నుంచి పారిపోతాడు, తప్పించుకుంటాడు. బుద్ధిహీనుడేమో దాంట్లో పడిపోతాడు. జ్ఞానం కలిగినటువంటి వారిలో ఇంకొక లక్షణం ఏంటంటే మీకా 6వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే దేవుని యొక్క నామాన్ని లక్ష్య పెడతారు, దేవునిని లక్ష్య పెట్టేవారుగా ఉంటారు జ్ఞానవంతులు. ఆ తర్వాత 24వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే జ్ఞానము కలిగినటువంటి వారు బలవంతులుగా బలముగా ఉంటారట, బలము కలిగినటువంటి వారుగా ఉంటారు. 7వ విషయం మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే జ్ఞానము కలిగినటువంటి వాడు కోపమును అణచుకొని నిదానముగా ఉంటాడు, దాన్ని చూపకుండా అణిచిపెట్టుకుంటాడు. మూడుడేమో కోపపడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగిన వారిలాగా ఉండండి,
అప్పుడు ఈ దినములు మంచి దినాలుగా ఉంటాయి. జ్ఞానం కలవారు ఏం చేస్తారో 7 విషయాలు మనం చూసాం. అదే పరిశుద్ధ లేఖనాల్లో మనకి అజ్ఞానులను గురించి కూడా ఉందండి. జ్ఞానము లేని వారిని, జ్ఞానహీనులను గురించి కూడా లేఖన భాగాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. వాళ్ళు ఎలా ఉంటారు, అందుకే అజ్ఞానుల వల్లే మీరు ఉండొద్దు అని అక్కడ చెప్తా ఉన్నాడు కదా సంఘానితో. అజ్ఞానులను మనం అనుసరించొద్దు, వారి మాటలు మనం పఠించుకోకూడదు, వారి ప్రకారం మనం జీవించకూడదు. అక్కడే సామెతల గ్రంథం 14:15 మనం చూసినట్లయితే ఈ అజ్ఞాని అంటే జ్ఞానోదయం అంటే ప్రతి మాట నమ్ముతారంట. ప్రతి మాట నమ్మకూడదు. దేవుని మాటలు ప్రతి మాట నమ్మొచ్చు, కానీ మనుషులు చెప్పే ప్రతి మాట నమ్మకూడదండి. అజ్ఞానికి మంచి ఏదో చెడు ఏదో గ్రహించే వివేచన ఉండదు. అందుకే లేఖన భాగాలు అలా తెలియజేస్తున్నాం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే విమోచింపక, వివేచింపక, ఆలోచించక ఆపదలో పడతాడట అజ్ఞాని. జ్ఞానము లేనటువంటి వాడు, జ్ఞానం గలవాడేమో ఆపదను తప్పించుకుంటాడని మనం చూసాం. ఆ తర్వాత సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే జ్ఞానము లేని వారి ఇల్లు నిర్మూలమవుతుంది, జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కడుతుంది, జ్ఞానము లేని వారు, జ్ఞానహీనుల ఇల్లు నిర్మూలమైపోతుందని 3వ విషయం మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 18వ వచనం సామెతల గ్రంథం మనం చూస్తే 4వ విషయం అక్కడ ఉంది, మూఢత్వాన్ని స్వాస్థ్యముగా కలిగి ఉంటాడంట జ్ఞానం లేనివాడు. అందుకే అజ్ఞానుల వలె మీరు ఉండొద్దు. 5వ విషయాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనంలో ఏమనుందంటే జ్ఞానము లేని వారు ఆయుష్ తక్కువైపోతుంది, ఎందుకంటే వాళ్ళ జీవితంలో అజ్ఞానంగా ప్రవర్తించి దేవుని యొక్క శాపానికి గురవుతారు. 6వ విషయాన్ని మనం చూసినట్లయితే 15వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వచనంలో వారి మనస్సు అంటే అస్థిరంగా ఉంటుంది, స్థిరత ఉండదు అజ్ఞానుల జీవితంలో. 7వదిగా దేవుణ్ణే వాళ్ళు విసర్జిస్తారట. అది కూడా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 7 విషయాలు అజ్ఞానుల గురించి. అందుకే దినములు చెడ్డవి, ఈ చెడు దినాలు నీకు దీవెనకరంగా ఉండాలంటే, నువ్వు సద్వినియోగం చేసుకోవాలంటే అజ్ఞానుల ఉండొద్దు, జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా చూసుకోండి అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవటం అంటే దుర్వినియోగం చాలామంది చేస్తున్నారు సమయాన్ని. ఒక రోజు గడిచిపోతుంది, ఆ రోజుని మనం తిరిగి తీసుకురాలేం. ఒక క్షణం గడిస్తే ఆ క్షణాన్ని మనం వెనక్కి తీసుకొని రాలేమండి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని, ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం పోతే రప్పించే స్తోమత మనకు లేదు, అది అసాధ్యం మనకి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు ఆశీర్వాదం. సద్వినియోగం చేసుకోవటం కదండి, దుర్వినియోగం చేసుకోవటం, సమయాన్ని కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని యొక్క వాక్య పఠనం, ప్రార్థన జీవితం, సాక్ష్య జీవితం, పాటలు పాడుకోవటం, ప్రభువుని స్తుతించడం, కృతజ్ఞతలు చెల్లించడం, ఇవన్నీ చేస్తూ మన జీవితం గడపగలిగినట్లయితే దీవెనకరంగా ఉంటుంది. సద్వినియోగం చేసుకున్న వారంగా అవుతాం. లేకుంటే మన సమయాన్ని గురించి, దేవుడు మనకిచ్చినటువంటి టైం గురించి కూడా మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది. ప్రియులారా, అయితే ఇక్కడ ఒక చక్కటి మాట, జ్ఞానుల వలె ఉండండి. క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం కదా, జ్ఞానుల గురించి కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. తూర్పు దేశం నుంచి 4 జ్ఞానులు బయలుదేరారట. కానీ మనకి బహుమానాలు ఇచ్చిన దాన్ని సందర్భాన్ని బట్టి మనం అనుకుంటాం ఒకవేళ 3 జ్ఞానులే ఉన్నారు అని అనుకుంటాము. కానీ బయలుదేరింది 4 జ్ఞానులు అంటారండి. మధ్యలో ఒకడు తప్పిపోయాడట. ఈ 3 వచ్చి వారేం చేశారో వాళ్ళ జీవిత విధానాన్ని మనం ఒకసారి మననం చేసుకుని అర్థం చేసుకోగలిగితే నిజంగానే ఎందుకు జ్ఞానుల వలె ఉండాలో ఈ క్రిస్మస్ సీజన్లో మనం అర్థం చేసుకోగలుగుతాం. అజ్ఞానుల వలె ఉండదు, జ్ఞానుల వలె ఉండే. కొంతమంది జ్ఞానులు లేకపోతే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనకు కానుకలు అర్పించిన ఈ జ్ఞానుల గురించి మనం ధ్యానం చేయగలిగినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు మనం చదవగలిగినట్లయితే అక్కడ జ్ఞానుల గురించి అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఈ వాక్య భాగం ఈ సమయంలో మనం చదువుకుందాం. జ్ఞానులలో 7 విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చండి. అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల ఉండినట్టుగా చూసుకోండి అని ఉంది కదా. ఈ జ్ఞానుల జీవితంలో నుంచి కూడా 7 విషయాలు ఇదిని మనం ధ్యానం చేద్దాం. 1, జ్ఞానులు అర్థం చేసుకున్నారు. ఏం జరిగింది అసలు? యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టిన వెంటనే ఆకాశంలో ఒక చక్కటి తార ఉదయించింది. ఆ తారను ఈ జ్ఞానులు చూశారు. చూసిన వెంటనే ఆకర్షితులయ్యారు. ఏదో ఒక వింత జరిగింది అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఏదో ఒక వింత జరిగింది. ఈ నక్షత్రం మామూలు నక్షత్రం కాదు, ఇది ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన నక్షత్రం అని వాళ్ళ జీవితంలో అర్థం చేసుకున్నారు. ఆకాశములో వెలసినటువంటి తార అర్థమయ్యేటట్లుగా వాళ్ళ జీవితాలను నడిపించింది. జ్ఞానుల జీవితాల్లో మొట్టమొదటి విషయం అర్థం చేసుకున్నారు. అవును ప్రియులారా, ఆకాశంలో జరిగిన వింత, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన స్తుతిని ప్రచురం చేయుచున్నది. పైకి చూస్తే కనిపించేది దేవుడే, దేవుని మహిమే, దేవుని కార్యాలే చూడగలుగుతాం. ఇంకా ఏవి గుర్తుకు రావండి. వాళ్ళు ఆకాశం వైపు చూశారు, ఒక నక్షత్రం, అది కదిలే నక్షత్రం, అది మిణుకు మిణుకుమంటూ కూడా మెరిసిపోతున్నటువంటి నక్షత్రం, వాళ్ళని పిలుస్తున్నట్లుగా అనిపించినటువంటి నక్షత్రం. దాన్ని చూశారు, వీరు ఆకర్షితులయ్యారు.
అర్థం చేసుకున్నారు ఏదో ఒక సత్యం దీనిలో ఇమిడి ఉంది అని చెప్పి. రెండో విషయం, ఈ జ్ఞానుల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వారు అర్థం చేసుకోవటమే కాదు, అన్వేషణ ప్రారంభించారు. ఏంటి ఈ నక్షత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఎన్నో నక్షత్రాలను మనం చూస్తున్నాం, ఈ నక్షత్రం ఒక వింతగా ఉందే, కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది, పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, ఏంటి అని చెప్పి. రెండవదిగా అన్వేషణ. చాలా విషయాలు మనం వింటున్నాం దేవుని దగ్గర నుంచి, వాక్యంలో నుంచి. మొదట అర్థం చేసుకోవట్లేదండి. ముందు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. రెండవదిగా అర్థం చేసుకున్న వాక్యాన్ని ధ్యానం చేయాలి. లేకపోతే ఏంటి, ఎందుకు ఇలా ఉందని అన్వేషణ, అర్థం చేసుకోవటానికి ఇంకా ప్రయత్నం చేస్తూ మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే గొప్ప సత్యాలు మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతాం. జ్ఞానులు అర్థం చేసుకున్నారు, అన్వేషణ ప్రారంభించారు. ఎందుకు ఈ నక్షత్రం ఇక్కడ వచ్చింది అని వాళ్ళు లేఖనాలు పరిశోధించినప్పుడు పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో నక్షత్రము యాకోబులో ఉదయించును అన్న మాటలు వారికి కనిపించాయి. ఆ అన్వేషణలో ఒక సత్యాన్ని గ్రహించారు. అంటే యూదా దేశంలో, బెత్లెహేము దేశంలో ఒక రాజు పుట్టబోతున్నాడు, ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు అనే సత్యాన్ని వాళ్ళు ఆ దినాన్ని గ్రహించారు. అక్కడి నుంచి వాళ్ళ యాత్ర ప్రారంభించారు. ప్రియులారా, అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానులు చేసిన రెండవ పని అన్వేషించారు. అన్వేషణలో వాళ్ళకి గమనించింది ఏంటంటే ఒక నక్షత్రం పుడుతుంది, ఈ నక్షత్రం ఆయన నక్షత్రం, దేవుని నక్షత్రం అని వారు గ్రహించారు. గ్రహించి వాళ్ళ యాత్ర ప్రారంభించారు. యూదా దేశానికి వచ్చారు. వచ్చి సరాసరి రాజు దగ్గరికి వెళ్ళారండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి హేరోదు రాజుతో ఈ విషయాన్ని చెప్పారు. ఆయన నక్షత్రమును చూచి మేము ఆయనను పూజింపవచ్చాం. అదే విషయం ఈ లేఖన భాగాలు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఉంది. ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజించడానికి మేము వచ్చాం. ఎక్కడ అనేసరికి ఆ రాజు హృదయంలో కలవరం, దేశమంతా కూడా కలవరం. మొత్తానికి రాజుగారు మరలా లేఖనాలు పరిశోధించి బెత్లెహేములో అని చెప్పినప్పుడు వాళ్ళు మరలా ఆ నక్షత్రమును వెంబడించారు. ఆ నక్షత్రం వాళ్ళు నడిపించింది. నక్షత్రం వచ్చి ప్రభువు పుట్టిన చోటున ఆ మీద ఆగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నక్షత్రం వచ్చి ఆ చోటున ఆగిందో, ఇక్కడ చక్కటి మాట ఉంది, వారు ఆ నక్షత్రమును చూచి, అంటే ఆగిన నక్షత్రమును చూచి అత్యానంద భరితులైరి. మూడో విషయం, అత్యానందం కలిగింది వారిలో. అర్థం చేసుకున్నారు, అన్వేషణ ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళ పని ముగిసిందో, లేకుంటే ఈ యాత్ర ముగిసిందో, గమ్యస్థానానికి చేరుకున్నారో, ప్రభువుని చోటికి వారు వచ్చారో, ఆ యూదుల రాజుని ఎప్పుడైతే వాళ్ళు కనుగొన్నారో అత్యానందం, చెప్పలేనంత ఆనందం వారి జీవితాల్లో కలిగినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, అత్యానంద భరితరు. అందుకే జ్ఞానుల వలె జీవించాలి. ప్రభువును చూడగానే, అంటే ప్రభు దగ్గరికి వెళ్ళలేదు కానీ ఆయన ఉన్న చోటును ఆగగానే వాళ్ళలో ఆనందం కలిగింది. ప్రభువును చూస్తే ఎంత ఆనందపడి ఉంటారనండి. మన జీవితాల్లో కూడా ప్రభువును బట్టి ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ప్రభువును బట్టి ఆనందించే జీవిత అనుభవాన్ని మనందరం కూడా కలిగి ఉండాలని జ్ఞానుల జీవితం ద్వారా ప్రియులారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మనందరి జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ప్రభువును బట్టి ఆనందిద్దాం. ప్రభువులో ఆనందం చాలా అద్భుతమైనటువంటిది. భక్త్ సింగ్ గారండి, ఆయన సాక్ష్యంలో పైన రాస్తాడు ఆ కవర్ మీద, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైనటువంటి సంతోషం. అంటే ప్రభువు నేను దొరికినందుకు, ప్రభువు నన్ను పట్టుకున్నందుకు నా జీవితంలో చెప్పనశక్యమైన ఆనందం కలిగింది. యేసు ప్రభు ఉన్న చోటుకి ఈ నక్షత్రం వచ్చి ఆగినప్పుడు వారు అత్యానంద భరితులైరి అని లేఖన భాగాలు మనం చూస్తున్నాం. నీ జీవితంలో ఆనందానికి కారణం ప్రభువేనా? సరే, ఆనందించారు. ఆనందించి నెక్స్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే సాగిలపడ్డారు ప్రభువు దగ్గర. చిన్న పిల్లవాడు ఒక తొట్టిలో పడుకొని ఉన్నాడు అనుకుందాం. ఆ చిన్న పిల్లవాడి ముందు ఈ జ్ఞానులు, ఒక దేశాన్ని నడిపించే జ్ఞానము కలిగిన జ్ఞానులు సాగిలపడ్డారు అనే లేఖన భాగం మనం చూస్తున్నాం. జ్ఞానులు సాగిలపడేది, తల వంచేది రాజు దగ్గర మాత్రమే. ఇక్కడ ఇంకొక రాజు ఉన్నాడు, ఆయన యూదుల రాజు, ఆయన దేవుడైన రాజు. అందుకే ఆయన దగ్గర వీళ్ళు సాగిలపడ్డాడు. అంటే అణుకువ. నాలుగో విషయం ఏంటంటే వారిలో అణుకువ అనే మాట చూస్తున్నాం. చాలా వినయం, ఎంతో తగ్గింపు. అవును ప్రియులారా, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనము తగ్గించుకోవాలి. చాలామంది ఆనందం కలిగిందని గంతులేస్తున్నారు. జ్ఞానుల జీవితంలో నేర్చుకునే సత్యం ఏంటంటే వాళ్ళ ఆనందం సాగిలపడేటట్లుగా చేసింది. మన జీవితంలో కూడా గంతులు కాదు ముఖ్యం, సాగిలపడే అనుభవం, ప్రభు దగ్గర అణుకవ, తగ్గించుకునే జీవిత అనుభవం చాలా ప్రాముఖ్యమైనదని ఈ జ్ఞానుల జీవితం. అందుకే అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా మీరు చూడండి. ఐదో విషయాన్ని చూద్దాం. సాగిలపడి వారు పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా అర్పించారు. ఐదో విషయాన్ని మనం చూస్తే ఆరాధన,
పూజించిరి అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అన్నారు, ఆయన పూజించడానికి వచ్చాం అని అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పూజించారు, సాగిలపడి పూజించినట్లుగా మనం చూస్తున్నాం. 6వ విషయం, అర్పించారు. 3 బహుమానాలు ఇచ్చారు, బంగారం, సాంబ్రాణి, బోళం. వారి బహుమానాల్లో ఆయన ఎలాంటి వాడో చెప్తూ ఉన్నాయి. బంగారం రాజుకు గుర్తండి, సాంబ్రాణి యాజకుని గుర్తు, బోళము మానవునికి గుర్తు. అంటే యేసుప్రభు వారు రాజు, ఆయన యాజకుడు, మనందరి కొరకు చనిపోవటానికి వచ్చినటువంటి యాజకుడు. 3వదిగా ఆయన మానవుడు, ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చినటువంటి మానవుడు. వారి బహుమానములు, వారి అర్పణలు ఆ ప్రభు యొక్క ఉన్నతమైన స్థానాలని జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ విషయం, వాళ్ళ జీవితాల్లో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే ఆచరించారు. ఎక్కడంటే మనం కొంచెం కిందకు వెళ్ళిన తర్వాత ప్రభును చూశారు, అర్పణ చేశారు, ఆనందించారు, ప్రభుని ఆరాధించారు. ఆ రాత్రి స్వప్నమందు దేవుని దూత వచ్చి ఏమన్నారు తెలుసా? మీరు వచ్చిన దారిని వెళ్ళొద్దు, మరి ఒక దారిని వెళ్ళాలి అని దేవుని దూత చేత వారు హెచ్చరించబడ్డారు. ఎప్పుడైతే దేవుని దూత ఆ మాటలు చెప్పారో, రాజు దగ్గరికి వెళ్ళటం మానుకొని వారు దేవుని దూత మాట విని మరి ఒక మార్గమున ఇంటికి వెళ్ళుననే మాట మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనం ఆ మాట విన్న తరువాత హేరోదు రాజు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరు. వచ్చిన దారిన, హేరోదు రాజు చెప్పిన దారిన వాళ్ళు వెళ్ళటం లేదు. ఇప్పుడు దేవుడు బోధించిన మార్గములో వాళ్ళు వెళుతూ ఉన్నారు. వారు వెళ్ళిన మార్గం దేవుడు ఏర్పాటు చేసిన మార్గం, దేవుని దూతలు బోధించిన మార్గం, జ్ఞానముతో ఎన్నుకున్న మార్గం, దేవుడు చెప్పిన మార్గం. అందుకే వారు జ్ఞానులయ్యారు. అజ్ఞానుల వలె ఉండొద్దు. ఈ చెడు దినాల్లో మనం మంచి జీవితం జీవించాలంటే, క్రిస్మస్ సీజన్లోకి మనం వచ్చాం. ఈ దినాలు చెడ్డవే, మనుషులంతా ఇంకా పాపములోనే ఉన్నారు. మనం ప్రభువు నమ్ముకున్నాం. ఈ దినం నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ సీజన్ మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే జ్ఞానుల వలె మన జీవితాలను చక్కబెట్టుకోవాలి. ప్రియులారా, 7 విషయాలు వాళ్ళ జీవితాలు మనం చూసాం కదా. అర్థం చేసుకున్నారు, ఆ తర్వాత అన్వేషించారు, ఆ తర్వాత ఆనందించారు, అణుకువ చూపించారండి, ఆ తర్వాత ఆరాధించారు, అర్పించారు, ఆఖరిగా ప్రభువు చెప్పినట్లుగా చేశారు. వాళ్ళ జీవితాలని ప్రభు మార్గంలోకి నడిపించుకున్నారు. మనం ఏం చేస్తున్నాం? దేవుని మార్గంలో నడవకుండా క్రిస్మస్ జరుపుకుంటే నీకేమైనా లాభం ఉందా? వ్యర్థం అండి. ప్రభు చెప్పినట్లు చేసి మనం క్రిస్మస్ జరుపుకుంటున్న లాభం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండడు. మనం బుద్ధిమంతులంగా ఉండాలంటే, జ్ఞానులంగా ఉండాలంటే వాక్యానుసారంగా మనం జీవిద్దాం. ఇగో ఈ జ్ఞానులు మనం మాదిరిగా కలిగి ఉందాం. ఈ క్రిస్మస్ అద్భుతంగా చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా పరలోకపు తండ్రి, వాక్యమైన మా ప్రియులతో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి హృదయమును కూడా మీరు సిద్ధం చేయండి. లోకానుసారమైన అజ్ఞానుల జీవితం కాకుండా అయ్యా, మరి మేము జ్ఞానుల వల్ల నడుచుకోవాలని లేఖనాల నుంచి బోధించినందుకు స్తోత్రాలు ప్రభా. 7 సత్యాలు ఈ జ్ఞానుల జీవితం నుంచి మేము నేర్చుకున్నాం. ఆ విధంగా జీవించినట్లుగా, జీవితాలు కట్టుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ కృపను నాయన ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని, మేమందరం కూడా అర్థవంతమైన అయ్యా మిమ్మల్ని ఆరాధించేటువంటి విధంగా ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి మా జ్ఞానం దాయిచ్చామని, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయమని మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఆత్మకార్యమును చూడాలని ఆశిస్తూ ప్రతి హృదయంలో కదలిక దాయిచ్చండి ప్రభువా. నాయన జ్ఞానంగా ఈ క్రిస్మస్ జరుపుకోకుండా, అయ్యా ఫంక్షన్లు చేసుకుంటూ క్రిస్మస్ జరుపుకోకుండా, ఈ లోకానుసారంగా ఆనందిస్తూ క్రిస్మస్లు జరుపుకోకుండా మీ బిడ్డలుగా అయ్యా నిజమైన క్రిస్మస్ జరుపుకుంటే జ్ఞానం దయచేస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం ఆదరణ మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే మాతో పంచుకోగలరు. అవర్ అడ్రస్ పాస్టర్ నతానియల్, జీసస్ ఫర్ యూ, బెరియా బ్యాప్టిస్ట్ చర్చ్, 31-828 కృష్ణా ఎన్క్లేవ్, తిరుమలగిరి, సికింద్రాబాద్ 5,50,000. Our phone numbers 924-715-7162, 957-333-7222.